నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అఖిల్ ఫ్రమ్ సెల్హెల్త్ క్లినిక్. మన దగ్గర డివి సుబ్బరాజు గారు ఉన్నారండి. సార్ మనల్ని 1 మంత్ బ్యాక్ కలిశారు. సార్కి గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, బీపీ అలాంటివి ఉండేవి. జూన్ 26 నాడు రిపోర్ట్ చేపిస్తే సార్కి గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని వచ్చింది. మనకు 1 మంత్ మన ఆటోఫేజ్ డైట్ చేశాక అంటే 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండి 8 అవర్స్ లోపల తిన్నారు. మామూలుగా బ్రౌన్ రైస్, వైట్ బాస్మతి రైస్, మిల్లెట్స్, బ్లాక్ రైస్ తింటూనే సార్కి 1 మంత్లోనే గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, అలాగే కొలెస్ట్రాల్ మోర్ దెన్ 250 అలా ఉండేది. ట్రైగ్లిజరైడ్స్, విఎల్డిఎల్ అంతా అవన్నీ 1 మంత్లో నార్మల్కి వచ్చాయి. సార్ డైట్ ఎలా చేశారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, డైట్లో ఏమైనా ఉన్నాయా, కంఫర్ట్గానే చేసుకున్నారా, ఇంకేమైనా ఇష్యూస్ వచ్చాయా, డైట్ ఎలా ఉంది, సార్ సొంత మాటల్లోనే తెలుసుకుందాం. ఈ రిజల్ట్ గురించి సార్ ఏమనుకుంటున్నారో ఆయన సొంత మాటల్లోనే మనం తెలుసుకుందాం. నా పేరు సుబ్బరాజు అండి. నేను ఇది వీడియోస్ ద్వారా యూట్యూబ్లో చూసి తర్వాత స్వప్న గారిని కలవడం జరిగింది, ఏదో వేరే విషయం మీద. అప్పుడు ఏదో డిస్కషన్లో ఇలా నేను ఏదో హెల్త్ కోసం ఏదైనా చేద్దాం అనుకుంటున్నానంటే షీ హాజ్ సజెస్టెడ్ చింతా రవికుమార్ గారు. అప్పుడు నేను రవికుమార్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు నాకు టెస్ట్లన్నీ చేస్తే నాకు గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ వచ్చింది. ప్లస్ మన ట్రైగ్లిజరైడ్స్ ఆల్మోస్ట్ 280 అబోవ్ ఉన్నాయి. ప్లస్ ఇంకా మిస్లేషన్స్ చాలా ఉన్నాయి. ఉంటే అప్పుడు ఆయన అన్నారంటే, లేదు మీరు నేను స్ట్రిక్ట్గా చెప్తాను డైట్ని ప్లస్ ఈ సప్లిమెంట్స్ ఇస్తాను, మీరు స్ట్రిక్ట్గా వాడతానంటే డెఫినెట్గా రికవర్ అవుతుందని చెప్పి అన్నారు. 3 months వాడాలన్నారు. సరే నేను వితౌట్ ఎనీ డీవియేషన్ నేను 1 month ఫస్ట్ లాస్ట్ జూన్ 26th వచ్చాను. ఈ 26th అని ఇప్పుడు ఈరోజే టెస్ట్లన్నీ చేయించి మళ్ళీ బ్యాక్ వచ్చాను. వచ్చి చూస్తే గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ నుంచి నా లెవెల్స్ ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చేసింది. గ్రేడ్ 1 కూడా కాదు, నార్మల్కి వచ్చేసింది. ప్లస్ ఇన్ ద సేమ్ టైం ట్రైగ్లిజరైడ్స్ కూడా 280 అబోవ్ ఉండేది, ఇది 124కి వచ్చేసింది. అలాగే మిగిలినవి కూడా ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్కి వచ్చేసినాయి. నేను సార్ చెప్పిన ఈ 16:8 డైట్ ఇంటర్మీడియట్ డైట్ చేశాను. ప్లస్ ఆయన వాడొద్దన్నట్టు రైస్ వాడలేదు. ప్లస్ బ్లాక్ రైస్, రెడ్ రైస్ ఇవన్నీ కూడా వాడాను. ప్లస్ ఆయన ఇచ్చిన సప్లిమెంట్స్ టైం టు టైం అంటే కొంచెం కొద్దిగా అప్పుడప్పుడు టైం వల్ల డివియేట్ అయినా కానీ బట్ 100% నేను మ్యాక్సిమం ట్రై చేశాను. ప్లస్ దానికి రిజల్ట్ ఇలా రావటం నిజంగా మెరాకిల్. దీన్ని అంటే సింపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పగలను. మార్నింగ్ టెస్ట్ కోసం నేను వీళ్ళ దగ్గర కాకుండా బయట చేయించాను. చేస్తే ఆవిడ సర్ప్రైజ్ అయిపోయింది. ఆవిడ మీరు ఏం చేస్తున్నారు అని పాత రిపోర్ట్ చూసుకుని ఈ రిపోర్ట్ చూసుకుని టెస్ట్ని రిపీట్ చేస్తారు 2-3 టైమ్స్ చేసి మీరు ఎందుకు ఎలా అయింది, మీరు ఏం చేశారు ఏంటి అని అడిగితే అప్పుడు ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. బట్ షీ హాజ్ సర్ప్రైజ్. అల్టిమేట్గా చూసి నువ్వు గ్రేడ్ 2 నుంచి ఒకసారి 0కి చేయడం ఇట్స్ వండర్ అని చెప్పని ఆవిడ అని, సరే నేను థ్యాంక్స్ అని చెప్పి ఇప్పుడు రవికుమార్ గారిని కలిసి ప్లస్ అఖిల్ గారిని కలిసి నేను ఇప్పుడే అన్నీ ఇవ్వడం జరిగింది. మెనీ థ్యాంక్స్ టు సెల్ హెల్త్ టీమ్. అలాగే విద్యాసాగర్ గారు పాపం ఇనీషియల్గా నాకు లాట్ ఆఫ్ సపోర్ట్ పెట్టడం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ విద్యాసాగర్ గారు, థ్యాంక్స్ అఖిల్ గారు, థ్యాంక్స్ అండి. ఎవరైనా గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ కానీ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే ఒక్కసారి మా సెంటర్ని విజిట్ చేయండి. 1 monthలోనే వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. సుబ్బరాజు గారు మాటల్లో విన్నారు కదా, ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారు. అలాంటి హ్యాపీనెస్ మీరు కూడా పొందాలంటే ఒక్కసారి మా సెంటర్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.